శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి ఈ వారం అందే మారినటువంటి గ్రహాలు కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు దశమస్థాన సంచారంలో దిగ్బలుడై ఉండడం వల్ల ఈ ధనుసు రాశి వారు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే చాలా నిష్పక్షపాతంగా నిర్భయంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంతమంది విరోధులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా సహజంగా ధనుసు రాశి వారు వారికి న్యాయం అనిపించినప్పుడు మాత్రమే వారు ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంటుంది. ఈ విధంగా అటు మీరు ఏ వృత్తిలో ఉన్నా, స్వతంత్ర వృత్తిలో ఉన్నా కంపల్సరిగా కొద్దిగా డామినేటెడ్ నేచర్తో ఇతరులపై ఆధిపత్యాన్ని వహించడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల అక్కడ ఉన్నటువంటి శని భగవానుడిపై దృష్టి పెట్టడం వల్ల చతుర్థ స్థాన ఫలితాలు చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. చాలా కాలంగా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం ఏమైనా ఉంటే అది ఈ సమయంలో అమ్మే అవకాశం ఉన్నది. విద్యార్థులు ముఖ్యంగా విద్య యందు కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడడం, టెంపరీగా అంతరాయం ఏర్పడడం లాంటి సూచనలు కూడా సాధ్యమైనంత వరకు కనబడుతున్నాయి. ఏదైనా విద్యార్థులు విద్య యందు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. గృహ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని సంఘటనలు, ఇబ్బందులు మిమ్మల్ని చాలా వరకు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. చాలా వరకు మనశ్శాంతికి దూరం అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో వృత్తి మారాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో, అంటే దూర ప్రాంతం లాంటి ప్రాంతంలో మీ యొక్క వృత్తి వ్యవహారాలు నిర్వహించడానికి జాతకం చాలా వరకు సహకరించడం జరుగుతుంది. అంటే ఏదన్నా వృత్తి మార్చాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో కొంతవరకు కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంటుంది. గట్టి సంకల్పంతో మీరు పనిచేస్తే తప్ప ఏ పని కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దశమ స్థానంపై శని యొక్క దృష్టి మిమ్మల్ని చాలా అసంతృప్తికి గురి చేస్తుంటుంది. అంటే మనం చాలా ఒక వరకు పని ప్రారంభించి చాలా వరకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి చివరికి ఆ పని పూర్తయ్యే సమయంలో ఏదో ఒక అడ్డంకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి దీని కొరకు చాలా వరకు ఈ కుజుడు ఎప్పుడైతే మనకి ఈ మిథున కన్య రాశుల్లో ఉంటారో ఎవరికైనా సరే ఏ పని ప్రారంభించినా కూడా మధ్యలో ఆగుతూ ఉంటాయి. దీన్ని ఒక విధంగా గణపతి దోషం అని చెప్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే విఘ్నేశ్వరుడు ఆలయంలో వినాయకుడికి అభిషేకం కానీ, హోమం కానీ, వారి శక్తికి మించి ఏదో ఒక పరిష్కారం హనుమాన్ ఆలయంలో కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, లేదా విఘ్నేశ్వరుడు ఆలయంలో కానీ ఈ పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు ఆటంకాలు తొలగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుజుడు ఇప్పుడే దశమంలో ప్రవేశించాడు కాబట్టి వృత్తిలో కొన్ని మార్పులు, టెన్షన్స్ వస్తుంటాయి. ఏదైనా శాంతంగా నెమ్మదిగా పరిష్కరించుకుంటే కుజుడు అన్నీ కూడా అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే కుజుడి పైన ఉన్నటువంటి శని దృష్టి చాలా వరకు వృత్తిలో ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే మన రాశి మీద పడిందో, ధనుసు రాశి మీద, అలాగే శుక్రగ్రహం కూడా మరి లాభాధిపతిగా రాశి మీద పడటం వల్ల చాలా వరకు జాతకుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అటు దైవ సంకల్పంతో కానీ, మనోనిబ్బరంతో కానీ, ఆత్మీయుల సహకారంతో కానీ తన యొక్క పనిని సంపూర్ణంగా పూర్తి చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుక్రుడు ఏకాదశ స్థానాన్ని, అలాగే సప్తమ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంటుంది. అంటే గురువుతో కలిసి ఉండడం వల్ల గురువుతో కలిసి లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. దానివల్ల మీకు బాగా హోదా కలిగినటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మంచి పెద్దవారి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క సహకారం కూడా సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అంటే స్త్రీల యొక్క సహకారం కన్నా ఒక దైవ సంకల్పం లాంటిది మీకు లభించే ఉంది. అంటే ఏదో ఒక మాతృమూర్తి లాంటి దైవ సమానురాలు, తల్లి సమానురాలు లాంటి ఒక స్త్రీమూర్తి మీకు సహకరించడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వడం వల్ల మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక విధమైన భరోసా మీకు లభించే అవకాశం ఉంది. ఎప్పుడైనా గురువు రాశిని చూసినప్పుడు
ఎటువంటి గొప్ప సమస్య అయినా సాధారణంగా పరిష్కరించుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ శని అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి ప్లస్ బుధుల కలయిక ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. టెంపరరీగా ఉద్యోగంలో ఇబ్బందులు రావడం గానీ, ఉద్యోగం మారవలసి రావడం గానీ, కొన్ని అపనిందలు, అపవాదులు వృత్తి సంబంధించిన విషయాల్లో వచ్చే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఏ సమస్య అయినా నిదానంగా పరిష్కారం అవుతుంది తప్ప, తొందరపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే వృత్తిపరమైన సమస్యలు ఈ రవి మనకి కర్కాటక రాశిలో ఉన్నంత వరకే ఉండడం జరుగుతూ ఉంటది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా మరి ఈ రవి భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల ఆ సమస్యలు సమసిపోయి కొత్తగా కొన్ని నేమ్ అండ్ ఫేమ్ రావడం అటువంటివి కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా 2 శుభగ్రహాలైనటువంటి గురు, శుక్రుల ప్రభావంతో ఎంత జటిలమైన సమస్యలైనా సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. బట్ అయితే ఈ రాశి వారు ఈ వారంలో కంపల్సరీగా సూర్య భగవానుడిని ఆరాధించవలసి ఉంటుంది. అంటే అష్టమంలో ఉన్నటువంటి రవి మీకు అపవాదులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా రోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ప్రతిరోజు నియమంగా ఉండడం, ఆదివారం రోజు మరింత నియమంగా ఉండడం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో, రవి యొక్క అనుగ్రహం పొందడంతో అన్ని సమస్యలు పరిష్కారమై సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు, తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమన్నా ఉంటే, అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో, మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరీగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా గాని, ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని, ఏవైనా దోషాలుంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలొచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు, ఉదాహరణకి ఏలినాటి శనొచ్చినా, జాతకంలో రాహుదశొచ్చినా అవి ఇమ్మీడియేట్‌గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్‌గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటది కాబట్టి, ఏ నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరీగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే, కంపల్సరీగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిజేసుకొని, అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం గానీ, మంచి ఫలితం గానీ ఓ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటది. కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమ్మీడియేట్‌గా రావడం జరుగుతూ ఉంటది కాబట్టి, బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో, మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారిచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.